నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడు కూడి వచ్చిన మీరందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రములు దేవా, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు సిలువలో పలికిన 7 మాటలలో 6వ మాట సమాప్తమైనది అని దాని యొక్క వివరణ నాకు అవకాశం ఇచ్చినట్టు మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే వీళ్ళకి కూడా నాకు వివరించేలాగున కృప చూపించమని త్వరగా రాని ఉన్న యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ముందుగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను. ఈ మాటలో దేవుని యొక్క రూపం విజయ రూపంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి రూపం విజయ రూపంలో ఉంది. అంటే విజయవంతమైన రూపం అంటే మొత్తం సమాప్తం అయిపోయింది, విజయంగా సమాప్తం చేశానని దాని యొక్క మీనింగ్. ఇప్పుడు ఏం సమాప్తం చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకమందున్న తండ్రి ఇచ్చిన పనిని సంపూర్ణంగా పూర్తి చేసి ఉన్నారు. ఏ ఘనమైన కార్యం చేశారంటే రక్షణ అనే ఘనమైన కార్యాన్ని చేశారు. దీన్ని బట్టి కొంతమంది సేవకులు ఏమని చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు 2 నేత్రాలతో మొదటి నేత్రం దేవుని వైపు చూస్తూ పరలోకమందున్న తండ్రి వైపు చూస్తూ, అలాగే 2వ నేత్రంతో భూలోకమందున్న ప్రజల వైపు చూస్తూ ఇలా సెలవిచ్చాను. ముందుగా పరలోకమందున్న తండ్రి వైపు చూస్తూ ఈ విధంగా సెలవిచ్చాను. ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నీకు మహిమపరిచితిని. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పనిని తుదముచ్చించుటకు నాకు ఆహారమై ఉన్నది. ఈ మాటలను కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందున్న తండ్రి వైపు చూస్తూ ఇలా మాట్లాడను. ఏంటంటే, అయ్యా నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా పూర్తి చేసి ఉన్నాను. అలాగే నీవు నాకు ఏ రక్షణ భాగ్యాన్ని అయితే ఇచ్చావో అది నేను ప్రజలందరికీ తెలియజేసి ఉన్నాను, సంపూర్ణంగా దాన్ని పూర్తి చేసి ఉన్నాను. అలాగే నీవు ఏ నిమిత్తం అయితే నీవు నన్ను భూలోకానికి పంపించావో ఆ పని పూర్తిగా కంప్లీట్ చేసి ఉన్నాను అని చెప్పారు. అలాగే తన 2వ నేత్రంతో భూలోకమందున్న ప్రజల వైపు చూస్తూ ఇలా సెలవిచ్చాను. ఏంటంటే, మానవులారా, మీరు పొందవలసిన బాధలను నేను పొందాను, మీరు పొందవలసిన శాపము నేను పొందాను, మీరు పొందవలసిన మరణము నేను మీ పక్షమున అనుభవించి ముగించి ఉన్నాను అని బిగ్గరగా కేకవేసాను. ఏమిటి విజయవార్త అని చూస్తే రక్షణ కార్యాన్ని ఆయన సమాప్తం చేసి ఉన్నారు, రక్షణ గూర్చిన ప్రవచనాలన్నీ నెరవేర్చి ఉన్నారు. ఇవన్నీ భూలోకమందున్న ప్రజల వైపు చూస్తూ ఇలా సెలవిచ్చాను. అసలు సమాప్తమైనది అను ఈ మాటలో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును మరేకినికి స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును,
ఆమేన్. ఈ మాటలను కనుక మనం చూసినట్లయితే అసలు ఏం సమాప్తం చేశారో మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పుడు సాతాను యొక్క శిరస్సును చితక్కొట్టేయి ఉన్నారు. అందరికీ రక్షణ భాగ్యాన్ని తెప్పించారు. అసలు రక్షణ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటో చెప్పారు. అలాగే మొ యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు మనిషి రూపంలో ఈ భూమి మీదకి వచ్చారు. ఆ సాతాను యొక్క క్రియలను లయపరిచి సాతాను యొక్క శిరస్సును చితక్కొట్టి సమాప్తమాయను అనే మాటని చెప్పారు. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం కనుక మనం చూసినట్లయితే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమై లోకానికి వచ్చి తిని. ఏమన్నారు? సత్యం గురించే సాక్ష్యం ఇచ్చుటకు ఆయన పుట్టారంట. ఇందు నిమిత్తమై లోకానికి. ఆయన సత్యమే, ఎప్పుడూ సత్యమే చెప్తారని ఈ వాక్యం క్లియర్గా చెప్తుంది. అలాగే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రాసినట్లుగా, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చారని వారితో చెప్పాను. ఈ వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు వారు నెరవేర్చి సమాప్తమాయను అనే విజయవంతమైన మాట విజయ రూపంలో మాట్లాడారని సెలవిచ్చింది. అలాగే మనము కూడా దేవుని సువార్తను ప్రకటించే వారిగా కనీసం ప్రకటించే వారిని బలపరిచే వారిగా ఐక్యత కలిగి మనమంతా వినయ విధేయలతో కలిగి దేవుని రాజ్య విషయంలో పాలి భాగస్థులు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన